అందరికీ నమస్కారం. నేను మీ అరుణ్ కుమార్ గురుస్వామిని. అందరికీ కూడా ముందుగా సంకటహర చతుర్థి శుభాకాంక్షలు. మరి మన జీవితం లోపల ఎటువంటి పని చేపట్టినా విఘ్నాలు కలుగుతూ ఉంటే, అదేవిధంగా మనం చేసినటువంటి పని ముందుకు పోకుండా ఉండటాన్ని ఆటంకాలు కలిగటాన్ని అటువంటి ఆటంకాలని సంకటాలని అంటారు. ఇటువంటి సంకటాలన్నీ కూడా తొలగిపోవాలంటే మనము సంకటహార చతుర్థి రోజున వినాయకుడిని యథావిధిగా పూజించుకున్నట్లయితే మనకున్నటువంటి సంకటాలు విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. మరి పున్నమి తర్వాత కృష్ణపక్షం లోపల పున్నమి తర్వాత వచ్చే 4వ రోజున ఈ సంకటహర చతుర్థి దినాన్ని జరుపుకుంటారు. ఆ రోజున మనము విఘ్నేశ్వరుణ్ణి శ్రద్ధాభక్తితో పూజిస్తే మనకున్నటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. మరి సంకటహర చతుర్థిని 3 నెలలు లేదా 5 నెలలు 11 నెలలు 20 నెలలు ఈ విధంగా మన శక్తిని బట్టి మనము సంకటహర చతుర్థి వ్రతాన్ని చేయడం వల్ల మన జీవితం లోపల మానసిక బాధలైనా, శారీరక బాధలైనా, రుణ బాధలైనా, ఎటువంటి బాధలైనా కూడా తొలగిపోతాయి. అటువంటి చతుర్థిని సంకటహర చతుర్థి వ్రతాన్ని అని అంటారు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వామి శరణం, స్వామి శరణమప్ప.